కటింగ్ షాప్‌లో ఇలా దిగాలుగా కూర్చొని ఏం చేస్తున్నానని అనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడడానికి జిత్తు బానే ఉంది కదా! కానీ మా అమ్మలకి ఎలా కనిపిస్తుందో తెలీదు గానీ, ఆ జిత్తేట్రా అలా పెంచుకున్నావు? చూడడానికి అచ్చం పిచ్చోడిలా ఉన్నాను. ఎనీ టైమ్ తోటలో ఉన్నంత సేపు తిడతూనే ఉండేవారు. ఇంటికొచ్చే ముందు మాత్రం చాలా గట్టిగా ఇచ్చారు. "నువ్వు కటింగ్ తీసుకొని మళ్ళీ తోటలోకి రా" అన్నారు. నేను తీసుకొని రానంటే, "సరే తీసుకొని రాకు, ఇక్కడ నుంచి ఏదో గుడికి తీసుకెళ్ళి గుండు కొట్టించేద్దాం" అన్నారు. వీళ్ళు చేసినా చేస్తారని చెప్పి కటింగ్ తీసుకుందాం అని డిసైడ్ అయిపోయాను. తోటలో ఉండేటప్పుడేమో చిలకలు తగిలేవాడిని, ఇప్పుడేమో రోడ్డు మీద ఉండే కొంగలు తగిలితే నన్ను కనిపించే పక్షులన్నింటినీ తగులుకుంటూ ఉండడమే నా పని అయిపోయినట్టుంది. షాప్ దగ్గరికి వెళ్తుంటే ఈలోపు మనం రీఅప్లై చేసిన పాన్ కార్డ్ వచ్చిందని ఫోన్ వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్ళి పాన్ కార్డ్ తీసేసుకొని బుడుక్ మన పానీపూరి వేసేసి బండిలో పైప్ పెట్టి పెట్రోల్ కొట్టించేసుకుని కటింగ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం బిజీగా ఉన్నది. కాసేపటి తర్వాత లోపలికి వెళ్ళి అన్నీ జిత్తు మొత్తం తీసేయాలి కానీ అసలు కటింగ్ తీసినట్టు ఉండకూడదని అని అన్నాను. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? నాకైతే కటింగ్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు అయితే కటింగ్ తీసుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళాలనిపించేది కాదు, కానీ వెళ్ళకపోతే ఇంటికాడ బ్యాండ్ అయిపోతుంది. కటింగ్ తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కుర్చీలో కూర్చొని నేను అద్దంలో చూసుకుంటే ఎలా అనిపించిందో తెలుసా? ఎందుకు మన కటింగ్ ఎలా ఉంటే బాగుందో, లేకపోతే ముందులాగా ఎక్కువ జిత్తు ఉంటే బాగుందో చెప్పండి. మొత్తానికి తలపైన జిత్తు లేకుండా ఉంటే బాగుంటుంది అని అనకండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్.